హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి ఖైరతాబాద్ గణేష్ దగ్గరకు ఉన్నాము. ఈరోజు వచ్చేసి మనకు పెయింటింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మీకు పూర్తి అప్డేట్స్ అందిస్తాను. మన ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో ఈరోజు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, మీకు ఆఫ్టర్నూన్ అప్డేట్స్ అందిస్తున్నాను. ఇవాళ వచ్చేసి ఖైరతాబాద్ గణేష్ దగ్గర అయితే మనకు ఖైరతాబాద్కి గణేషునికి ఒక పాదాలకు పెయింట్స్ అయితే వేయడం జరిగింది. పొద్దున్నే పూజ చేసిరు. ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి ఈరోజు వచ్చేసి మీకు దగ్గర నుంచి చూస్తాను, చూడండి. మనకి ఏ విధంగా అయితే పెయింటింగ్ అనేసి పూర్తిగా ఇదే విధంగా ఉంటుంది. చిత్రపటంలో ఏ విధంగా అయితే మనకు చూపిస్తారో ఇక్కడ అయితే మనకు సేమ్ అదే విధంగా ఉంటుంది. ఇక్కడ శ్రీనివాస కళ్యాణ మండపము, ఇక్కడ అయోధ్యలో ఉన్న బాలరాముడు, ఇక్కడ గణేష్ సప్తముఖ మహాశక్తి. మనకు పేరు చూసుకున్నట్లయితే శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి అని ఉంది కదా. మనకు చూసుకున్నట్లయితే వినాయకునికి 7 తలాలు ఉంటాయి. 7 సప్త అంటే 7 అనేసి 7 తలాలు ఉన్నాయి. ఒక్కొక్క తలకు ఒక్కొక్క దేవుడికి ఆయుధాలు కూడా ఉన్నాయి. వినాయకుడు చేతిలో గద పెట్టుకున్నాడు. ఇంకా మనకు చూసుకున్నట్టు వినాయకుని ఒక వాహనం ఎలుక, వినాయకునికి ఎడమ వైపున వచ్చేసి రావుకేతు, 2 దేవతలను, మళ్ళీ పక్కనే శివపార్వతుల కళ్యాణ మండపం ఉంది. పెయింటింగ్ కళాకారులు వచ్చారు, పెయింటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ వినాయకునికి కుడి వైపున వచ్చేసి శ్రీనివాస కళ్యాణ మండపంలో పెయింటింగ్ చేస్తారు. ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ వైట్ పెయింట్ వేసారు, దాని తర్వాత కలర్స్ వేస్తారు. బ్యాక్గ్రౌండ్ అయిన తర్వాత మనకు మట్టితో ఏవైతే కూడిన విగ్రహాలు ఉన్నాయో దేవతలు, వాటికి తర్వాత వేయడం జరుగుతుంది. ఇక్కడ ఖైరతాబాద్ వినాయకునికి డొనేషన్ కౌంటర్. ఇక్కడ విరాళాలు ఉండిలో వేస్తారు, కొందరు చందాలు రాయిస్తారు వినాయకునికి. మన వినాయకుని దగ్గర ఇందాక చూపించిన కానీ అయోధ్య బాలరాముని విగ్రహం అయితే పూర్తిగా మనకు తయారైపోయింది అన్నట్టు. రాముని విగ్రహానికి వచ్చేసి మనకు కలర్స్ వేయడము ఒకటే మిగిలి ఉంది, మట్టితో అయితే పూర్తిగా డిజైన్ కంప్లీట్ అయిపోయింది. మనకు పెయింటింగ్స్ వేయడం ఒకటే మిగిలి ఉంది అన్నట్టు. చూసుకున్నట్లయితే కర్రలు వాటికి కట్టి ఉంచారు. పెయింటింగ్ కానీ వీటికి ఈ షెడ్కు కావాల్సినవి ఈ పూర్తిగా పెయింటింగ్ అయిపోయిన తర్వాత ఈ కర్రలను తీసేస్తారు. మనకు వినాయకునికి చూసుకున్నట్లయితే వినాయకుని పాదాలకైతే మనకు పూజ చేసారు. పూజ చేసిన తర్వాత పెయింటింగ్ అన్ని స్టార్ట్ చేసేసారు. ఇక వినాయకుని పాదాల నుంచి స్టార్ట్ చేసారు పెయింటింగ్ అనేది. మనకు వినాయకుని చూసుకున్నట్లయితే పంచ తర్వాత మనకు పైకి బొజ్జ. ఈ వినాయకుడు వచ్చేసి మనకు 70 అడుగుల వినాయకుడు ఉంది. ఈ సంవత్సరానికి ఖైరతాబాద్లో వినాయకుడు పెట్టబట్టి మనకు 70 సంవత్సరాలు కావడంతో ఈ సంవత్సరం 70 అడుగుల వినాయకుని నిర్వహిస్తారు. వినాయకుని వాహనం వచ్చి ఎలుక కూడా రెడీగా అయిపోయింది. వినాయకునికి పాదాలకు అయితే మన పెయింటింగ్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది అన్నట్టు. వినాయకునికి ఎడమ వైపున వచ్చేసి మనకు రాహుకేతు 2 దేవతలు ఉన్నాయి. మనకు పొద్దున్నే పూజ కట్టి ఇక్కడ చేసారు. పెయింటింగ్ అనేసి పూర్తిగా స్టార్ట్ అయిపోయింది. శ్రీనివాస కళ్యాణ మండపంలో పెయింటింగ్ వేసారు. మళ్ళీ అంటే బ్యాక్గ్రౌండ్ విగ్రహాలు కాకుండా బ్యాక్గ్రౌండ్ వైట్ పెయింట్ వేసిన తర్వాత ఇప్పుడు కలర్స్ వేస్తారు. ఇక్కడ అదేవిధంగా వినాయకుని పాదాలకు ఇటు కూడా వేసారు. ఒక్కొక్కటి వేసుకుంటూ వస్తారు. మనకి ఇప్పుడు అయోధ్య రామునికి కూడా వేయలేరు ఇక్కడ పెయింటింగ్. వినాయకునికి ఎడమ వైపున వచ్చేసి మనకు శివ కళ్యాణ మండపం ఉంది. ఇందులో చూసుకున్నట్లయితే మనకు శివుడు విష్ణువు పార్వతమ్మ ముగ్గురు ఉండరు. ఇందులో వినాయకుని మండపానికి వెనక పక్కన అయితే మనకు పెయింటింగ్స్ చేశారు. వినాయకుని యొక్క మండపానికి పూర్తిగా వెనక వేసిన తర్వాతనే ముందు వినాయకుని దగ్గరికి పెయింటింగ్ వేయడానికి వస్తారు. మన వినాయకుని మండపానికి అయితే వెనకాల అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది.
మనకి ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నాం కదా, సింగారి సుదర్శన్ గారు. వీరు 1 సంవత్సరం క్రితమే చనిపోయారు. వీరే మొత్తానికి ఈ వినాయకుని చూసుకునేది. ఇప్పుడు వారి తర్వాత రాజ్ కుమార్ అన్న గారు మొత్తం చూసుకుంటారు.